వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్. లెటర్ సిరీస్లో ఇప్పుడు ఇంకొక సమ్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇచ్చిన సమ్ ఏంటంటే XQZ MOX OIB QET అండ్ క్వశ్చన్ మార్క్. అక్కడ ఏమొస్తుంది అనేది ఈ 5 ఆన్సర్స్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ KMOQ ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. L వదిలేసి M వచ్చింది, N వదిలి O వచ్చింది, అదేవిధంగా OP వదిలి Q. సో నెక్స్ట్ వచ్చే టర్మ్ QR వదిలి S రావాలి. ఆ Sతో ఉన్నవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఆన్సర్స్ ఉన్నాయి Sతో వచ్చినవి. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్లో వచ్చే ఫస్ట్ టర్మ్ S అనమాట. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ లెటర్ చూడండి, ZXVT. ఇది ఎలా వస్తుందంటే Z ఇక్కడ Y ఉండాలి, అంటే బ్యాక్ నుంచి రావాలి. మనం ABCD లెటర్స్ Z నుంచి వస్తే ZYX అంటే XYZ, BWX, నెక్స్ట్ TUV. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ లాస్ట్ ఏం రావాలి? RST. సో ఇక్కడ R కాబట్టి థర్డ్ లెటర్ R అనమాట. సో Rతో ఉన్నవి ఏ ఆన్సర్స్ ఉన్నాయి? ఇక్కడ సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ వన్ అనమాట. అంటే థర్డ్ లెటర్లో R అనేది ఉంది. నెక్స్ట్ మిడిల్లో ఏమొస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ U ఉంది, ఇక్కడ O ఉంది. సో ఈ రెండిటికి చూద్దాం మనం. ఇక్కడ మనం ఫస్ట్ EI ఎలా వస్తుందో చూద్దాం. EFGH తర్వాత I వస్తుంది, అంటే 3 లెటర్స్ తర్వాత I వస్తుంది. నెక్స్ట్ Iకి ఓకి చూద్దాం. I తర్వాత JKLMN, 5 తర్వాత O వచ్చింది, 5 లెటర్స్ తర్వాత. నెక్స్ట్ ఓకి యూకి చూద్దాం. OPQRSTU. ఇక్కడ కూడా 5 లెటర్స్ తర్వాత U వచ్చింది. అంటే అక్కడ అర్థం ఏంటి? ఇక్కడ 5 అనేది రిపీట్ అయింది, ఇక్కడ 3 ఉంది కాబట్టి మనం ఆ విధంగా గెస్ చేస్తే ఇక్కడ కూడా 3 లెటర్స్ తర్వాత ఈ రావాలి. 3 లెటర్స్ తర్వాత ఈ రావాలంటే ఇక్కడ ఏ ఆన్సర్స్ చెప్పాను? ఇక్కడ D చూసుకుందాం. D తర్వాత వెంబటినే E వచ్చేస్తుంది. యూకి ఈకి మధ్యలో చాలా వేరియేషన్ ఉంది. సో ఇక్కడ ఏకి ఈలో చూసుకుందాం. ఏ తీసుకుంటే BCD, 3 లెటర్స్ తర్వాత E వస్తుంది. సో ఇక్కడ SAR అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద ఫైనల్ ఆన్సర్ SAR ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.